వెల్కమ్ టు ది లియో. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సీట్ల మార్పిడి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైసీపీ నేతలకు మరొక మింగుడు పడని అంశం ఇప్పుడు ఎదురైంది. దాంతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయి అవసరమైతే మేము పోటీకి దూరంగా ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి షరతులకు తలొగ్గే పరిస్థితి అయితే లేదని చెప్పి తలలు బాదుకునే పరిస్థితి. ఇక మనకు తెలుసు, ఆ ఎన్నికల్లో సీట్లు అంటేనే కోర్టు పలుకుతాయి, మనందరికీ తెలిసిన విషయమే. అందులోనూ వైసీపీ పార్టీలో దాని ఫేవర్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక వైసీపీ ఎంపీగా పోటీ చేయాలి అంటే, సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయాలి అంటే 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి అధిష్టానం నుంచి ఎంపీల మీద ఒత్తిడి వచ్చినట్టుగా ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. 100 కోట్లు అనేది ఆషామాషీ విషయం కాదు. దీంతో ఒక్కసారిగా కొంగు తిన్నారట. సాధారణంగా ఎన్నికల ఖర్చుల కోసం 5 కోట్లు 10 కోట్లు అనేది ఎక్కడైనా సహజంగా జరిగేదే, పార్టీ ఫండ్ రూపంలో ఇస్తారు. బట్ అలా కాదు, 25 ఎంపీ సీట్లకు గాను 25 కోట్ల రూపాయలు ఖచ్చితంగా జమ చేయాలని చెప్పి ఆదేశాలు రావడంతో ఎవరికారు దిక్కులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టారట. చంద్రబాబుని అటాక్ చేయాలి, అది పార్లమెంటు సాక్షిగా కానివ్వండి, లేదా ఇప్పుడు సమావేశాలు పెట్టి కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి కానివ్వండి, చంద్రబాబు మీద అటాక్కి దిగాలి. చంద్రబాబుని ఘోరంగా, మనకు తెలుసు వైసీపీ నేతలు ఎంత ఘోరంగా మాట్లాడతారో, బూతులు అనే పదానికి నిలువెత్తి నిదర్శనం వైసీపీ నేతలు. సో ఆ విధంగా మరొకసారి చంద్రబాబుని దూషించాలి, రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని కూడా మరొకసారి డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంపీలకైతే ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఒక్కొక్కరు కూడా కొంగు తినే పరిస్థితి. సరే, డబ్బులు కట్టమన్నారు, బాగానే ఉంది, మళ్ళీ చంద్రబాబుని అటాక్ చేయమంటున్నారు. ఈ సమయంలో ఆల్రెడీ చంద్రబాబుని అరెస్ట్ చేసి మనం తెచ్చుకున్న డ్యామేజ్ చాలు, మళ్ళీ ఇప్పుడు ఆయన్ని అటాక్ చేయటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి మరి ఎవరు చెప్తున్నారు ఇలాంటి స్ట్రాటజీలు, కానీ దీనివల్ల పూర్తిగా అబాసుపాలయ్యే ప్రమాదం ఉంది. పైగా రేపు ప్రభుత్వం మారితే మాకు దిక్కేవాడు. జగన్మోహన్ రెడ్డి సొమ్మేం పోలేదు, ఆయన బాగానే తప్పించి తిరుగుతాడు. కానీ రేపటి రోజున ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి? ఇప్పటికే నారా లోకేష్ పలుమార్లు హెచ్చరించాడు, వ్యక్తిగత దోషంలోకి దిగిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మొన్న ఏదైతే నవశకం సభసాక్షిగా కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి సమయంలో చంద్రబాబుని అటాక్ చేయడం, ఎవరన్నా రాజకీయాలు మాట్లాడమంటే మనం మాట్లాడతాం, కానీ చంద్రబాబు మీద అటాక్ అంటే ఆయన వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకొక రకంగానో దూషించాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. సో ఇలాంటి పనులు చేయడానికైతే మేము ససేమిరా అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాం, కానీ ఈ 100 కోట్లకు మేమే ఎక్కడ కట్టేది, ఈ చంద్రబాబు మీద అటాక్ మేమే ఎక్కడ చేసేది, పోయి కొరివిని తీసుకొచ్చి తలమే పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆల్రెడీ వైసీపీ పార్టీ పుట్ట మునిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి పనులు మేము చేయలేమని చెప్పి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణ లాంటి వాడికి సమాచారం అయితే ఇస్తున్నారంట. ఆ పనులు అయితే మేము చేయలేము, మీకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం తప్ప అలా అటాకులు గట్ట అయితే మేము చేయలేము, ఇప్పుడు జరిగిన డ్యామేజ్ చాలు, మాకు మేము వ్యక్తిగతంగా గోతులు తవ్వుకునే ప్రయత్నం అయితే మేము చేయబోము, మీరు ఉండమంటే ఉంటాం, పార్టీలో పోమంటే పోతాం అని తేల్చి చెప్పడంతో సజ్జల లాంటి వాడు కూడా కళ్ళు తేలేసే పరిస్థితి. ఇదేంట్రా బాబు, వీళ్ళేంటి ఒక్కసారిగా రివర్స్ అయిపోయి మేము చంద్రబాబు జోలికి వెళ్ళమంటున్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంగు తినే పరిస్థితి. ఇక ఇదే సమయంలో మరి ఎంపీ సీటుకే 100 కోట్లు అంటే దాదాపు ఎమ్మెల్యే సీటుకి నాకు తెలిసి 10 కోట్లు అన్నా జమ చేయమంటాడు ఖచ్చితంగా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి బహుశా వచ్చే ఎన్నికల్లో గెలవని చెప్పి ఏమైనా ఫిక్స్ అయిపోయాడేమో తెలియదు, కానీ ఆ నేపథ్యంలోనే ఈ రూపంలో లాక్కుని దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. సాధారణంగా సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం కోసం ఎన్నికల ఖర్చు వాళ్ళని భరించమంటారు, అది ఎక్కడైనా సహజమే, మనకు తెలిసిన విషయమే. బట్ పార్టీ నుంచి ఫండ్ ఇవ్వకుండా వాళ్ళని భరించమంటారు, కానీ ఇక్కడ వాళ్ళ ఖర్చు వాళ్ళే భరించాలా? పైగా ఎంపీ అయితే 100 కోట్లు, నాకు తెలిసి ఎమ్మెల్యే అయితే ఒక 25 కోట్లు. ఎమ్మెల్యే టికెట్లు ఏమి ఉత్తినే రావు, వైసీపీ పార్టీలో ఎవరికి టికెట్ ఉత్తినే రాదు. సరే, అంతకు మించి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా మినిమం 25 కోట్లు 30 కోట్లు డిపాజిట్ చేయమని అడుగుతారు. 100 కోట్లు ఎంపీలను అడిగినప్పుడు ఎమ్మెల్యేలను అడగరా, లేకపోతే ఎమ్మెల్సీలను అడగరా? సో కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎంపీ పదవుల్ని ఎమ్మెల్యే పదవులను అడ్డం పెట్టుకుని ఆర్థిక లాభం పొందే ప్రయత్నం జరుగుతుందని చెప్పి జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు దోచుకున్నాడు, అదంతా ఎన్నికల్లో గుమ్మరిస్తాడని చెప్పి బయట అందరూ అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం నా జేబులో నుంచి రూపాయి తీయను, నా దగ్గర ఏమీ లేదు, మీరే ఒక 100 కోట్లు పార్టీకి కప్పం కట్టి ఆ తరువాత మీ సీట్లను మీరు గెలిపించుకోవడానికి మీ ఖర్చులు మీరు పెట్టుకోండి అని చెప్పి ఏదైతే చెప్పడం వచ్చిందో, అధిష్టానం నుంచి
నుంచి ఆదేశాలు వచ్చినాయో దీంతో కొంగుతిన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన నేతలు అలాగే కోస్తాంధ్రకి చెందిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర మనోదోవేదంతో ఉన్నారు. ముందు నుయ్యి వెనక గోయిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. పార్టీ నుంచి బయటకు వద్దామా, టికెట్లు ఉంటాయో ఉండవు అనే అనుమానం, పార్టీలో ఉందామా, 100 కోట్లు కట్టాలా, చంద్రబాబు మీద అటాక్ చేయాలని చెప్పి ఆదేశాలు వస్తున్నాయి. సో ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరో పక్క మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, 100 కోట్లు డిపాజిట్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, వారినే పెట్టుకుంటామని చెప్పి కింది కొంతమంది నేతలకు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందంట. అంటే 100 కోట్లు అయితే మేము ఇవ్వలేమని ఎవరన్నా అన్నారనుకోండి, అసలు మేము సంపాదించి వచ్చింది ఏముంది, మొత్తం అంతా కూడా తాడేపల్లి ఖజానాకే పోయింది తప్ప మాకు వచ్చింది ఏముంది, మేము చేసిన పనులు ఏముంది, అగ్గిపూల కూడా మాకు దొరకలేదు కదా ఎక్కడ. గత ఎన్నికల్లో మేము పెట్టిన ఖర్చే లాక్కోవడానికే ఇప్పటికీ రాలేదు, ఇప్పుడు 100 కోట్లు మీకు ఎక్కడ తెచ్చిపెట్టేదని చెప్పి చాలామంది ఎంపీలు తెగేసి చెప్పారు. సో అలాంటి వారికి చెప్పారట, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే తప్పుకోండి, 100 కోట్లు పెట్టడానికి చాలామంది క్యూలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మి మునిగిపోయే నావలో 100 కోట్లు పెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడో నాకైతే అర్థం కాల. అంటే ఇదొక రకమైన బ్లేమింగ్ లాగా వారి నుంచి, అంటే మీరేదో సంపాదించుకున్నారు కాబట్టి నాకు కప్పం కట్టండి అన్నట్టుగా ఉంది వ్యవహారం. సో ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు వైసీపీ నేతలు ముఖ్యంగా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారంతా మదన మొదలైంది. వాళ్ళంతా కూడా మీటింగులు ఏర్పాటు చేసుకుని ఏం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి మీద నిర్ణయాల మీద ఏం చేద్దాం, అధిష్టానం నిర్ణయాన్ని ఏం చేద్దాం, మరి ఇటు చంద్రబాబు మీద అటాక్ చేయమంటున్నారు, ఇటేమో కోట్ల రూపాయలు డిపాజిట్లు చేయమంటున్నారు, ఎక్కడ తెచ్చి కట్టాలి, చంద్రబాబు మీద అటాక్ చేస్తే రేపు పార్టీ మారితే మన పరిస్థితి ఏంటి, రేపు మనలో ఆదుకునేవాడు ఎవడని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఎవరికాళ్ళు మీటింగులు కూడా పెట్టుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి 2024 ఎన్నికలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి కాసుల వర్షం అయితే కురిపించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎంపీల నుంచే 100 కోట్లు వసూలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల నుంచి కూడా ఎంతో కొంత వసూలు చేస్తాడు. సో 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. సో ఈ రూపంలో జగన్మోహన్ రెడ్డికి అయితే భారీగా అయితే నిధులు రాకపోతున్నాయి. పైగా పోనీ ఇది ఎలక్షన్ ఖర్చుల కోసం మీరు ఇవ్వండి అని ఉంటే అది వేరే విషయం. ఎలక్షన్ ఖర్చులకి మళ్ళీ ఈ ఫండ్కి సంబంధం లేదు. ఈ ఫండ్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కే చేరద్దు. బహుశా ఎలక్షన్ ఫండింగ్ మళ్ళీ మీరే పెట్టుకోవాలా. ఒక ఎంపీ అంటే దాదాపు ఒక 7-8 కాన్స్టిట్యున్సీలు వాళ్ళ పరిధిలో ఉంటాయి. సో వాటి మొత్తానికి ఫండింగ్ అంతా మీరే పెట్టుకోవాలా, అదంతా మీరే చేసుకోవాలా. పంచుకుంటారో లేకపోతే ప్రచారం చేసుకుంటారో లేకపోతే ఇంకోటి చేసుకుంటారో, ఊరగాయ పచ్చడి పట్టుకుంటారో, మాకైతే సంబంధం లేదు. కానీ మాకు మాత్రం ఇక్కడ 100 కోట్లు కడితే మీ సీటు ఉంటుంది. మీరు 100 కోట్లు మేము కట్టలేమంటారా చెప్పండి. క్యూలో చాలామంది ఉన్నారు. పైగా పోనీ డబ్బు కట్టేసి మేము కూర్చుంటామంటే కుదరదు. చంద్రబాబుని అటాక్ చేయాలి, లోకేష్ని అటాక్ చేయాలి, పవన్ కళ్యాణ్ని అటాక్ చేయాలి. అటాక్ అంటే ఏంటి, రాజకీయ విమర్శలు కాదు. రాజకీయ విమర్శలు ఎవడేం చేస్తారు, దాని గురించి ఏం చెప్పక్కర్లా. వ్యక్తిగత విమర్శలు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వ్యక్తిగత విమర్శలు చేశాడు కదా పవన్ కళ్యాణ్ మీద. చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆయన సతీమణిని అవమానిస్తే ఈ అని అసెంబ్లీ ఉండి నవ్వాడు కదా. సో అలా వ్యక్తిగత విమర్శలు చేసి మరొకసారి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి మాత్రం ఎంపీలు ససేమిరా అంటున్నారు. పైగా ఆల్రెడీ వైసీపీ పార్టీ మునిగిపోయే నావ. అసలు ఈ పార్టీలో ఉండటమే దండగనుకుంటే దానికి 100 కోట్లు కట్టమంటారు, మళ్ళీ విమర్శలు చేయమంటారు. ఇవన్నీ కూడా మా వల్ల కాదు అని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏదైతే ఈ 100 కోట్లు డిపాజిట్ అనే వ్యవహారం ఉందో ఇది వైసీపీ ఎంపీల్లో అయితే తీవ్ర అలజడిని అయితే రేకెత్తించింది. మరి ఎంపీలు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే ఉంచుతాడా లేకపోతే ఇవ్వకపోతే పీకేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.